తొలి ఏకాదశికి ఈ సజ్జ బూరెలు చేసుకోండి. తొలి పండగ కదా మనకి. తొలి పండగ అప్పుడు మంచిగా ఇలాగా ఈ సజ్జ బూరెలు చేసుకొని తిని చూడండి. పర్ఫెక్ట్గా ఇలాగా ఎలా చేశానో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా పలచగా వచ్చినాయి కదా, లోపల పొంగి చూడండి ఎంత టేస్టీగా, లోపల పిండి లేకుండా బాగున్నాయి. మీకు కూడా ఇలా రావాలంటే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీ వింతాదేవి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా సజ్జబూరలు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా మీకు ఎమిటే చేసుకొని తినాలనిపించిన వాళ్ళు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చినాయో అది కూడా కామెంట్ చేయండి. దీనికోసం అయితే 1 కిలో సజ్జలు తీసుకొని మెత్తగా మిల్లాడిచ్చానండి. శుభ్రం చేసుకొని మిల్లాడిచ్చిన తర్వాత ఎక్కువ మిల్లు ఆడిచ్చిన తర్వాత ఎమ్మిటే చేసేయాలండి. వీటిని పిండిని అక్కడ పెట్టకూడదు. పిండిని అక్కడే ఉంచితే ఎక్కువసేపు అది కరుణెక్కద్ది అంటారు కదా, అదొక రకమైన టేస్ట్ మారిపోద్ది. అందుకోసమని ఉదయం మిల్లు ఆడిస్తే మనం 10 గంటలకి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. నేను 1 కేజీ పిండి తీసుకున్నానని చెప్పే కదా, ఆ కేజీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక అరగ్లాసు టీ గ్లాస్ తోటి అరగ్లాసు నీళ్లు అలా చిలకరించి మొత్తం కలిపి తడిపి పెట్టాను పిండి. దాన్ని పక్కన పెట్టుకొని ఇంకా బెల్లంని కరిగించుకుంటున్నాను. కేజీ సజ్జలకి 300 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. అది సరిపోద్ది మామూలుగా అయితే. ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకో 50 గ్రాములైనా 100 గ్రాములైనా వేసుకోవచ్చు. కానీ తీపి ఎక్కువైతే పెద్ద బాగుండదు. 300 గ్రాములు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. ఇప్పుడు బెల్లం కరిగే వరకు కరగనిచ్చేసి దీంట్లో 1 స్పూన్ నెయ్యి, 2 యాలకులు మెత్తగా దంచి వేసుకున్నాను. ఇలాగా కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోద్ది. బెల్లం కరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని యాలకుల పొడి చూపిస్తున్నాను చూడండి. యాలకుల్లో కూడా మెత్తటి గింజల పొడే వేసాను. అవి మళ్ళీ నోటికి తగులుతాయి కదా పొక్కులు వేస్తే, అందుకని అవి మనము ఎంత మెత్తగా దంచినా కూడా అది మెత్తగా అవ్వదు. అందుకని చెప్పి నేను వట్టి పొడే వేసాను. మొత్తం బెల్లం కరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసుకొని చూడండి, మనం ఇందాక తడి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి, నీళ్ళు ఎక్కువ వేయకూడదండి. మనం ఫస్ట్ కలిపేటప్పుడు కూడా ఊరకాల చిలకరించుకోవటమేను. మనం బెల్లం కరగనిచ్చి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే తేరుపోస్తున్నాను. మొత్తం ఒకేసారి పొయ్యిబాకండి. ఎప్పుడు కొంచెం పోసినాక ఆపి కలుపుకొని చూసి మళ్ళీ కొరవ అలాగా కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకోండి. ఎందుకంటే ఒకేసారి పోస్తే మళ్ళీ ఎక్కువైనా ఇబ్బంది అవుద్ది, సరిగ్గా రావు. అందుకని చెప్పి ఇలాగా కలుపుకుంటూ చూసుకొని అవసరమైనంత వరకే కలుపుకోండి. నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ, అంతవరకు కలిపేసుకోండి. మళ్ళీ ఒకేసారి పోస్తే ఇబ్బంది అవుద్ది, ఎక్కువ లూజ్ అయిపోయినా కూడా రావు. చూడండి ఇలాగ రావాలి. అందుకని లాస్ట్ అది బెల్లం ఉంది నీళ్లు కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. అదొక్కటి జాగ్రత్తగా కలిపితే చాలండి, మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. కలిపిన తర్వాత మొత్తం కలదీసి ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలిపెట్టి పక్కన పెట్టుకోండి. ఇవి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక చేస్తే అసలు సజ్జబూరలు ఎంత బాగుంటాయోనండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటుంటారు. మీ ఇంట్లోనే అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది కదా ఇవి. ఇప్పుడు అందరూ మళ్ళీ రైస్తో ఏమీ తినకూడదని చెప్తుంటారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో 2-3 షుగర్ పేషెంట్లు ఉంటూనే ఉంటున్నారు. అందుకని చెప్పి ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి. మనం ఇంట్లో చేసుకుంటే ఎంతైనా హెల్తీ కదా. దీనికోసం అయితే నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనె తీసుకొని అది ఆయిల్ వేడెక్కేలోపు చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని చేసుకోండి.
చేసుకొని ఈ చేసే విధానంలో కూడా తేడా ఉంటుందండి. మరీ పలచగా నొక్కకూడదు, మరీ మందంగా నొక్కకూడదు. ఇదొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి మీడియంగా ఊరక మనం అలా రౌండ్ ఉండ తీసుకున్నాం కదా, చూడండి నేను ఎలాగంటున్నాను. చుట్టూ అలాగంటే సరిపోద్ది అంతేను. మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా ఉంటేనే మీకు లోపల పిండి లేకుండా పలచగా చాలా టేస్టీగా లోపల పొంగి బాగా వస్తుంది. అందుకని చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. మీరు ఇరిగిపోతున్నాయి అన్నా కూడా అదే కారణం అవుద్ది. చూడండి వేసిన తర్వాత ఎలా పొంగినాయో. వేసే వీడియో క్లిప్పు మిస్ అయినట్టుంది, ఈసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ముందు వేసినవి ఎంత బాగా పొంగినాయో. అదే ఇద్దరుంటే ఇంకా అసలు బాగా పొంగుతాయి. ఎందుకంటే మనం వేసినప్పుడే వాళ్ళు గెంటితోటి కొంచెం వేడి ఆయిల్ కనుక లోపలికి అన్నట్టు కనుక అనేస్తే ఎమ్మిటే పొంగిపోద్దండి. అట్ట ఇద్దరు ఉండి చేసుకున్నా కూడా బాగా వస్తాయి. నేను ఇప్పుడు ఒక్కదాన్నే కాబట్టి వేసేది తీసేది నేనే అయినా కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి పర్ఫెక్ట్గా. అట్లాగా కొంచెం చిన్న చిన్న టిప్స్ తోటి చేస్తే సజ్జబూరలు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇప్పుడు వేస్తున్నాను, ఎలా పొంగుతుందో చూడండి. వీడియోని మాత్రం చివరి వరకు చూసి లైక్ చేసి మీ కామెంట్స్ ద్వారా మీ దేవి ఆంటీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగా నేను చెప్పింది వేసినాకే గెంటితోటి కనుక ఆ వేడి నూనెలో అలా అంటే పొంగిపోద్దండి. చూడండి ఎలా పొంగేసిందో రౌండ్గా, అసలు ఎట్లా ఉబ్బిపోయిందో చూడండి. ఇట్లా వస్తేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు మనకి సజ్జబూరలే. లేదంటే మీకు అది లోపల పిండి అన్నా ఉంటుంది, ఇరిగిపోవటం అలాగన్నా అవుతాయి. అందుకని పిండి కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోండి. ఇంకో చిన్న టిప్ అండి, అది చెప్పడం మర్చిపోయాను ఇందాక. మనము పిండి కలిపి పెట్టుకున్న తర్వాత పాకం నీళ్లు పోసి బెల్లం నీళ్లు పోసి కలుపుతాం కదా, కలిపినాక 2 అవర్స్ పక్కన పెట్టాలండి. అది మర్చిపోయాను ఇందాక చెప్పడం నేను. ఈ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిండి నానాలి, ఒక 2-3 అవర్స్ కనుక నానితే అప్పుడు అసలు భలే వచ్చేస్తాయి. సాగుతూ పిండి మెత్తగా బాగా వస్తాయి. అందుకని ఈ టిప్ కూడా గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనం అంటే చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర మన అమ్మమ్మలు చేసేది చూసాం కదా, ఇంట్లోనే చేసి పెట్టడము. ఇప్పుడు పిల్లలకైతే వాళ్ళ అమ్మలు జాబులు చేసుకుంటూ ఉంటుంటారు, ఎప్పుడో కానీ ఊరేగటం ఉండదు. అందుకని చెప్పి వాళ్ళకి ఇలాంటివి ఇంట్లో చేయటం కాడికి కొనుక్కొచ్చుకొని తినటమే ఎక్కువ అలవాటు పడిపోతారు. వీడియో నచ్చితే ప్లీజ్